నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో కవల పిల్లల జననం జరగడంతో మెగా కుటుంబమే కాదు యావత్ టాలీవుడ్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. ఈ శుభవార్త వెలువడిన క్షణం నుంచే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా కుటుంబంతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఖరీదైన బహుమతులు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు అందించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి మాత్రం నందమూరి బాలకృష్ణ ఇచ్చిన గిఫ్ట్ టాలీవుడ్ లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ రామ్ చరణ్ కు శుభాకాంక్షలతో పాటు ప్రత్యేకంగా అందమైన ఫ్లవర్ బుకే పంపడమే కాకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి పటాన్ని ఆశీర్వాదంగా బహుమతిగా పంపారట. డబ్బుతో కొలవలేని ఈ ఆధ్యాత్మిక బహుమతి నిజమైన పెద్దరికానికి నిదర్శనమని అభిమానులు భావిస్తున్నారు. గోల్డ్ గిఫ్ట్లు క్షణిక ఆనందమే కానీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం జీవితాంతం తోడుంటుంది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. బాలయ్య ఇచ్చిన ఈ గిఫ్ట్ లో డబ్బు విలువ కంటే భావోద్వేగం, సంస్కారం, సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తున్నాయని కొనియాడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఫ్యాన్స్ వార్స్, పోలికలు, పోటీలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మంచి మనసుతో ఇచ్చిన ఈ బహుమతి నిజంగా హృదయాన్ని తాకే విషయమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత రామ్ చరణ్ అభిమానులు కూడా బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగా కుటుంబం పట్ల నందమూరి బాలయ్యకు ఉన్న గౌరవం, ప్రేమ ఈ ఘటనతో మరోసారి బయటపడిందని, ఇది రెండు కుటుంబాల మధ్య ఉన్న పరస్పర గౌరవానికి నిదర్శనమని అంటున్నారు. ఇదే సమయంలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్పడంలో ముందుండడం విశేషంగా మారింది. అందరికంటే ముందుగా సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ కు కంగ్రాట్స్ చెబుతూ తన ఆనందాన్ని పంచుకోవడం అభిమానుల్లో మరింత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఒకప్పుడు రామ్ చరణ్ వర్సెస్ ఎన్టీఆర్ అంటూ పోలికలు చేసిన వాళ్ళకే ఇప్పుడు ఈ ఐక్యత ఆశ్చర్యం కలిగిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విభేదాలు, ఫ్యాన్ వార్స్ అన్నింటికీ అతీతంగా ఒక కుటుంబంలో ఆనందం చోటు చేసుకుంటే మరో కుటుంబం కూడా అదే ఆనందాన్ని పంచుకోవడం టాలీవుడ్ లో అరుదైన దృశ్యమని అభిమానులు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్ కవల పిల్లల జననం సందర్భంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇండస్ట్రీలోని అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని మరోసారి బయటపెట్టాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఇచ్చిన వెంకటేశ్వర స్వామి వారి పటం మాత్రం పెద్దరికం అంటే ఇదే, క్లాస్ అంటే ఇదే అని చెప్పేలా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సంఘటనగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.